కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు మామూలోళ్ళు కాదండోయ్. వాటితో పాటు ఆరోగ్యమే మహాభాగ్యమన్న చందాన అమెరికాలోని పలు నగరాల్లో రాబోయే మెగా 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్లో భాగంగా ఇటీవల అసాధారణమైన ప్రతిభ, క్రీడా స్ఫూర్తి మరియు సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ను నిర్వహిస్తోంది. పాల్గొన్న వారికి మరియు ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు, బాలురు మరియు మహిళలు, బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహపూరితంగా సాగడం ఆట వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. కన్వెన్షన్ ఇంకా ఎంతో దూరంలో లేదు. వచ్చే నెల 7వ తేదీన మొదలు కాబోతోంది. అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.orgని సందర్శించండి. ఆటా స్పోర్ట్స్ టీం నేతృత్వంలో సువానీలోని ఏబీసీ సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్, సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్లో పోటీ తీవ్రంగా ఉండడం క్రీడా స్ఫూర్తిని మరింత పెంచింది. షేక్రాగ్ పార్కులో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరేసరి. ఎంతోమంది పాల్గొనడం, మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకులు ఆనందానికి కొదువే లేకుండా పోయింది. పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు దేశవ్యాప్తంగా పాల్గొన్న చంద్రగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రానిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8 బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలో హైలైట్. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీం నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్స్ జరిగాయి. ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకే చోటకు చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభం మరియు మధ్య స్థాయిలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలు కలిగి ఉంది. పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది. ఆటగాళ్లు ప్రదర్శించిన ప్రతిభ, క్రీడా స్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు మరియు స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా మరిన్ని జరగబోతున్నాయని తెలిపారు. ఇలాంటి పోటీలు ఇంత పెద్ద తరహాలో జరగాలంటే స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు ఆనంద్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సిక్కాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి ఆవుతూ, దివ్యా నిట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతోమంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది. ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో భారీ జనసందోహం ముందు జరగబోతోంది. అలాగే ఆటవారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనాన్ని అందజేశారు. అందరూ తప్పకుండా రండి, కలిసిమెలిసి మన ఆటా కన్వెన్షన్ని ఆడుతూ పాడుతూ జరుపుకుందాం.